ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. దానికి దిలీప్ గారు ఎక్స్ఎమ్మెల్సీ వారు కన్వీనర్గా ఉన్నారు. వారితో పాటు మేము 7 మందిని సభ్యులుగా ఉన్నటువంటి కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మన పార్లమెంట్కి మేము పనిచేసినాం. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా పనిచేస్తున్నాం. మా కమిటీకి సంబంధించి పార్లమెంట్ వారిగా కోఆర్డినేటర్స్ కూడా చేసినాం. వినోద్ గారు, సిహెచ్ వినోద్ గారు వారు కోఆర్డినేటర్, మేకల వినారాయణ గారు వీరు కూడా కోఆర్డినేటర్ ఫ్రమ్ మహబాద్ కోసం, స్వామి కత్తి స్వామి గారు మహబాద్ కోఆర్డినేటర్, బండారు జనార్దన్ గారు ఈజ్ వరంగల్ పార్లమెంట్ కోఆర్డినేటర్, యువనేత ఎన్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు మీ అందరికీ సురపరిచితుడు, మా స్టూడెంట్ సతీష్ గారు జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా యాదగిరి గౌడ్ గారు వారు మా పార్టీకి అంటే ఇంకా బాధ్యతలు రాలేదు కానీ పార్టీలో జిల్లా ఉన్నారు. వారు సీనియర్, ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు, మొన్నటిదాకా టీఆర్ఎస్ నాయకుడు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ నాయకుడు జయంత్ రెడ్డి గారు పోస్టల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ అధ్యక్షుడిగా ఉంటారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం, స్వాగతం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రంలో మహాభారత యుద్ధంలో ఫైనల్ ఫేజ్ అయినట్టుగా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్ ఒక ఫలితాలు రావాల్సినటువంటి సమయంలో బై ఎలక్షన్ కారణంగా ఈ నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ బై ఎలక్షన్ రావడం జరిగింది. బై ఎలక్షన్లో మేము మా అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గారు మా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మేము పాజిటివ్ ఓటే అడిగినాం పార్లమెంట్లో కూడా, ఇప్పుడు కూడా పాజిటివ్ ఓటే అడుగుతున్నాం. మేము చేసిన పనుల మీదనే మేము ఎలక్షన్లో ఓట్లు అడుగుతున్నాం. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఈ ఎలక్షన్కు కారణమైన రాజేశ్వర్ రెడ్డి గారు అనేటువంటి మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత జనగాం ఎమ్మెల్యే, ఆయన 2 పర్యాయాలు, అంటే ఒక పర్యాయం పూర్తిగా, ఇంకొక పర్యాయం ఆయన మధ్యలో ఇప్పుడు రిజైన్ చేసిన దాని కారణంగానే మనకు బై ఎలక్షన్ వస్తుంది, అందరికీ తెలుసు. నేను సూటిగా అడుగుతున్న టీఆర్ఎస్ సంబంధించినటువంటి మిత్రుని, మీరు ఓపెన్ డిబేట్కు సిద్ధమా? జనరల్గా గ్రాడ్యుయేట్ ఎలక్షన్ అంటే మ్యాక్సిమం నిరుద్యోగులు, యువతకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్. మీరు వారి రిప్రజెంటేటివ్గా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాలంలో ఎమ్మెల్సీగా ఉండి ఎన్ని లక్షల ఉద్యోగాలు, ఎన్ని వేల ఉద్యోగాలు, ఎన్ని ఉద్యోగాలు ఇప్పించిండ్రో ఒక శ్వేతపత్రం విడుదల చేసినాక కేటీఆర్ మాట్లాడితే బాగుంటుంది. కేటీఆర్ అవాకులు చెవాకులు చాలా దిక్కులు పెరుగుతున్నాడు. ఇప్పుడు నర్సంపేట కూడా పేరడానికి పోతున్నాడు ఆయన. నేను కేటీఆర్ గారిని కానీ, కేసీఆర్ గారు కానీ, రాజేశ్వర్ రెడ్డి కానీ, మిగతా టీఆర్ఎస్ మిత్రులందరికీ కూడా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, 27వ తారీఖు లోపు మీరు 10 ఏళ్ళల్లో ఎన్ని లక్షల ఉద్యోగాలు వరంగల్ పార్లమెంటుకు, వరంగల్ ఈ ఉమ్మడి జిల్లాలకు, 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఉద్యోగ కల్పనలో లేదా ఉపాధి కల్పనలో మీరు చేసిన పనులను మీరు ముందు పెట్టి పాజిటివ్ ఓటు అడగండి అంటున్నాం. గతంలో ఉద్యమ సమయంలో ఈ
నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి 8 సంవత్సరాలు దిలీప్ గారే ఎమ్మెల్సీగా ఉన్నారు. దిలీప్ గారు ఎమ్మెల్సీగా నిరంతర పోరాటం చేసినాడు. ఉద్యోగాలు ఇప్పించడానికి ఆడ గవర్నమెంట్లో లేడు, ఆయన కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మేమంతా కూడా తెలంగాణ ఉద్యమ సహచరులుగా మేము పనిచేసినాం. కానీ ఆ నిరంతర పోరాటము ఏం లాభం చేసిన దిలీప్ గారు అంటే 100% గల్లా ఎగిరేసుకొని చెప్తాం, మేము తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం. కేసీఆర్ పడుకొని ఉంటే, కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకొని ఉంటే కూడా దిలీప్ గారు తిరిగిండు, కత్తి వెంకటస్వామి తిరిగిండు, కోదండరామ్ తిరిగిండు. అదే కోదండరామ్, అదే కత్తి వెంకటస్వామి, అదే దిలీప్ ఇలా ఉద్యోగుల పక్షాన మేము ఎమ్మెల్సీ ఓట్లు అడుగుతున్నాం మల్లన్న కోసం. ఎవరి మల్లన్న? ఉద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు, ఉపాధ్యాయుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు, నిరుద్యోగుల పక్షాన్ని నిలబడి మాట్లాడినందుకు, బీసీ వర్గాల కోసం మాట్లాడినందుకు జైలప్పాలైనటువంటి వ్యక్తి మల్లన్న. తన కోసం జైలప్పాలు కాలే. ఇలా కొంతమంది జైలుకు పోతున్నారు. కవిత అని ఒక ఆడబిడ్డ జైలుకు పోయింది పాపం. ఆమె సొంత పని కోసమే జైలుకు పోయింది, ప్రజల పని కోసం జైలు పోలే. మల్లన్న అట్లా కాదు, ప్రజల గొంతుగా నిలబడి కలబడి కొట్లాడిండు కాబట్టి జైలుకు పోయినాడు. అక్రమంగా జైల్లో పెట్టినారు. 40 కేసులు పెట్టినా కూడా వెనుకాడకుండా నిరంతరంగా ప్రజాపక్షంగా పనిచేసిండు కాబట్టి ప్రజల ఆశీర్వాదం కాంగ్రెస్ దొరికింది కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేము వచ్చిన వెంటనే ఉద్యోగాల భర్తీ ఆగి ఉన్నటువంటి భర్తీని మేము స్టార్ట్ చేసినాం. 27 ఉద్యోగాలు ఇమ్మీడియట్గా మేము భర్తీ చేసినాం. నోటిఫికేషన్ మేము ఇచ్చినాము. ఏం చేసినారు మరి? నోటిఫికేషన్ 10 ఏళ్ల కింద ఇచ్చి నువ్వు రిక్రూట్ చేయకుండా ఏం చేసినావు? మేము దాన్ని పూర్తి చేసినాం. ఎలక్షన్ కోడ్ రాగానే ఆగినాయి. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోగానే మేము ప్రామిస్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్. అసలు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ లేకపోతే ఆ రాకేష్ రెడ్డి అని ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఆయనకు కానీ చదువు వస్తుందా అని అడుగుతున్నా. ప్రేమేందర్ రెడ్డి గారికి చదువు వస్తుందా అని అనుకున్నా. జాబ్ క్యాలెండర్ మేము ఎలక్షన్కి ముందే, ఎమ్మెల్యే ఎలక్షన్కి ముందే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. 2-3 విషయాలలో గ్రూప్ 1 విషయంలో డేట్లు మార్చినాం, కానీ మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చినాం. మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చి ఎలక్షన్ అడగండి అంటే ఇచ్చినాం కాబట్టి ఎలక్షన్ అడుగుతున్నాం. ఇచ్చినాం కాకుంటే మీరు తప్పుకుంటారా అంటే మేము మా అభ్యర్థి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఆరోపణలు చేస్తున్నారు, మీరు లేనిపోయిన ఆరోపణలను చేస్తున్నారు. ఆరోపణలకు సమాధానం మల్లన్న గారు చెప్పినారు. మీరు నాకు సంబంధించిన ఆరోపణలో 27వ తారీఖు లోపు మీరు ఏది ప్రూవ్ చేసినా, ఒక్కటి ప్రూవ్ చేసినా నేను ఎలక్షన్ నుంచి తప్పుకుంటా అని ఆయన సవాల్ విసిన్నారు. ఇప్పటి వరకు ఎవరు దాని మీద స్పందించలేదు. మేము ఉద్యోగాలు 27,000 ఇమ్మీడియట్గా ఇచ్చినాం. మేము 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చినాము. ఇంకా వేకెన్సీస్ వస్తే 3 లక్షలు కూడా ఇస్తాము. మేము 6 గ్యారంటీలు 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం స్టార్ట్ చేసినాము. 500లకు సిలిండర్ ఇస్తున్నాము. బస్సులో ఫ్రీ బస్ ఇచ్చినాము. 0 బిల్స్ ఒకటి వస్తుంది. ఇవన్నిటినీ మర్చిపోయి అవన్నీ ఏం చేయలేదు. ఇప్పటివరకు 4 నెలలనే ఏం చేయలేదు. 100 రోజులలో మీరు చేస్తున్నారో చేయలేదు. మీరేమో 10 ఏళ్ళు ఉంటారు. 3600 పైచీకుల రోజు మీరు ఉన్నాం. మేము మా 600 కూడా కాలేము, పైన 100 కూడా కాలేము. బట్ వి డిడ్ టు ది సర్టన్ ఎక్స్టెంట్. మేము రాగానే ఒక మంచి ప్రారంభం చేసినాం. ఒక ఆర్తి అయినటువంటి ఒక ఫిజికల్ హ్యాండిక్యాప్ మహిళకు సీఎం గారు మొదటి సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చినారు. దిస్ ఇస్ అన్ ఇండికేషన్. మేము పూర్ పట్ల లేకపోతే ఆర్తుల పట్ల మేము ఎట్లున్నాం అనేది మా సీఎం గారు, మా గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఇండికేషన్. ఇలా మల్లన్న కూడా మేము అందుకే అడుగుతున్నాం. మల్లన్నగో ఇట్లాంటి యువతకు రిప్రజెంటేషన్ రేపు మాలాంటి ఉద్యోగాల నుంచి రిటైర్ అయిన వాళ్ళకి కాదు, ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళకు మల్లన్న రేపు రిప్రజెంటేటివ్. అవసరమైతే మా ప్రభుత్వంలో మాకు ఆ స్వేచ్ఛ ఉంది. కాంగ్రెస్ పార్టీలో మా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొద్దిగా ఆలస్యం చేస్తే ఇవ్వండి అని మేమే పోయి మా ప్రభుత్వ పెద్దలను అడిగేటువంటి ఒక సత్సంప్రదాయం మా దగ్గర ఉన్నది. అట్లా తెలంగాణ ఉద్యమంలో మా ఎంపీలే, మా పొన్నం ప్రభాకరే, మా బలరాం నాయకే, మా రాజయ్య గారే, మా మధు యాష్ గారే మేడం దగ్గర పోయి
మన పరముఖరి దగ్గర పోయి మాకు తెలంగాణ కావాలని అడిగింది. గవర్నమెంట్లో ఉంటూ దట్ ఈజ్ ఒక మంచి సంస్కృతి ఉన్నటువంటి మా పార్టీలో రేపు మల్లన్న గెలిస్తే ఇక్కడ ఉన్నటువంటి యువతకు సంబంధించిన ఉద్యోగాల విషయం కావచ్చు, ఇక్కడ సంబంధించినటువంటి యువతకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఉపాధి విషయంలో కావచ్చు, ఉద్యోగులు ఎవరైతే పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన పిఆర్సీ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి సర్వీస్ డిమాండ్స్ కావచ్చు, వాటన్నిటిని ఆకలింపు చేసుకొని ఆయనకు ఐడియా లేకుంటే మేము ఎక్స్పీరియన్స్డ్ రిటైర్డ్ ఉద్యోగులం ఉన్నాం ఇక్కడ. నేను వాలంటరీ, అన్న కూడా వాలంటరీ తీసుకొని మేము తెలంగాణ ఉద్యమం పనిచేసిన వాళ్ళం మేము. సో వీ విల్ గైడ్ హిమ్. సో మేము ప్రభుత్వ పరంగా ప్రతిపక్షంగా రెండుగా మేము వ్యవహరించి మేము పనిచేస్తామనేటువంటి వాగ్దానాన్ని రాహుల్ గాంధీ నేతృత్వంలో జూన్ 4 నాడు దళిత దళపతి మల్లికార్జున్ ఖార్గే గారి నేతృత్వంలో ఈ దేశంలో ఎవరికి దమ్ లేదు, మాకు మాత్రమే కాంగ్రెస్కే దమ్ ఉంది. ఒక దళితుని ఏఐసిసి ప్రెసిడెంట్ చేసినాం. భారతీయ జనతా పార్టీ ప్రేమేందర్ రెడ్డి గారిని అడుగుతున్నా, ఒక దళితుని జిల్లా అధ్యక్షుని చేయలేరు మీరు. ఒక జిల్లా అధ్యక్షుని మొన్న ఇక్కడ చేసినారు, ఒక దళితుని వరంగల్ జిల్లాకు సంబంధించి. ఏమైందో మాకు తెలుసు, ఆయన పరిస్థితి ఏమైందో మాకు తెలుసు, జనానికి అంతా కూడా తెలుసు. జిల్లా అధ్యక్షుడు ఇవ్వడానికే మీకు సాధ్యం కాదు, కానీ మేము ఆల్ ఇండియా అధ్యక్షుని ఇచ్చినాం. అదే దళితుడి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ జూన్ 4 నాడు ఎర్రకోట మీద కాంగ్రెస్ ప్రధానమంత్రి అభ్యర్థి డెఫినెట్గా జెండా ఎగిరేసేటువంటి రోజులు వస్తున్నాయి. మోడీకి సంబంధించి మోడీ చేసినటువంటి శుష్క వాగ్దానాలకు ప్రతినిధి ప్రేమేందర్ రెడ్డి గారిని అడుగుతున్నా, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు కదా మీ మోడీ గారు, కోచ్ ఫ్యాక్టరీ అన్నారు కదా మోడీ గారు, గిరిజన యూనివర్సిటీ అన్నారు కదా, వరంగల్ స్మార్ట్ సిటీ అన్నారు కదా, ఇవన్నిటిని పూర్తి చేసిన తర్వాత ప్రేమేందర్ నా బ్యాచ్మేట్ ప్రేమేందర్ని అడుగుతున్నా, మిత్రమా ఇవన్నిటిని కన్ఫర్మ్ చేసుకున్నాక నువ్వు నీ ఎలక్షన్ నిలబడితే నీకు విలువ ఉండేది. ఇప్పుడు నువ్వు ఎలక్షన్లో నిలబడడం వల్ల నీ విలువ పోయింది పాపం. ఎందుకంటే మోడీ మాట తప్పిండు, ఆ మాటకు నువ్వు బాధ్యుని అయినా, నువ్వు బలిపశువు అయినావు. కాబట్టి టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ నైతికంగా ఓట్లు అడిగేటువంటి, అందులో నిరుద్యోగ యువతను ఓట్లు అడిగేటువంటి హక్కు అసలే లేదు. ఎందుకంటే ప్రతి సంవత్సరాలు మమ్మల్ని అడుగుతున్నారు మీరు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని. మేము నిరుద్యోగ భృతి ఇస్తామనంటే ఇదే ఉత్తమ్ రెడ్డి గారి నాయకత్వంలో మేము నిరుద్యోగ భృతికి మేము 2018లో పెట్టితే ఒక 2 రోజుల ముందు కేసీఆర్ అడిగినటువంటి మాటలు నాకు గుర్తున్నాయి. ఎవడా నిరుద్యోగులు, ఎంతమంది ఉన్నారా, లెక్కలు చెప్పవా నువ్వు అని ఉత్తమ్ రెడ్డి గారిని మా ప్రెసిడెంట్ని అడిగింది. 2 రోజులు పోయిన తర్వాత మేము 3000 ఇస్తామనంటే 3016 రూపాయలు ఇస్తామని ప్రకటన చేసింది. ఇంత మాయాల మరాఠీ ఆయన. ఈ మాయాల మరాఠీలు లేకపోతే శుష్కవాగ్దానం చేసి కేవలము ఏదో ఒక పేరు చెప్పి, రాముని పేరు చెప్పో గుడి పేరు చెప్పో ఓట్లాడడం కాకుండా ప్రజా సమస్యల మీద పాజిటివ్ ఓట్లు అడగమని మేము సవాల్ విసురుతున్నాం. పక్కన పెడదాం, గుడికి నువ్వు పోతావు నేను పోతా, రామాలయం నీ బాబు జాగిరి కాదు, నా బాబు జాగిరి నీ బాబు జాగిరి, అందరి జాగిరి. మోడీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ సంబంధించిన ప్రతినిధులు కానీ నైతిక హక్కు లేదు. మల్లన్నకు అన్ని రకాల హక్కు ఉన్నది, వ్యక్తిగతంగా హక్కు ఉన్నది. వ్యక్తిగతంగా ఒక జర్నలిస్టుగా ప్రశ్నించే గొంతుగా మా ప్రతినిధిగా వ్యక్తిగతంగా కూడా మల్లన్నకు ఒక అవకాశం వస్తుంది. ఇప్పటిదాకా చాలామంది ఎవరెవరో పోటీ చేసినారు. గతంలో సత్యనారాయణ గారు మీతో పాటు సత్యనారాయణ గారు ఎమ్మెల్సీగా పోటీ చేసినటువంటి జర్నలిస్టు పోటీ చేసి ఆ తర్వాత ఎవరికి రాలే. మల్లన్న అనే ఒక జర్నలిస్టుకి వస్తుంది. కాబట్టి జర్నలిస్టుల ప్రతినిధిగా, విద్యార్థుల ప్రతినిధిగా, అధ్యాపకుల ప్రతినిధిగా, మా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మల్లన్నకు పూర్తి అర్హతలు ఉన్న దృష్ట్యా ఈ ప్రాంత పట్టభద్రులైన ఓటర్లందరూ కూడా సంశయం లేకుండా మీ భవిష్యత్తు కోసం మేము భరోసా ఇస్తున్నాం. ప్రగతికి పునాది వేసింది కాంగ్రెస్, భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది కాంగ్రెస్. ఆ రోజు నెహ్రూ నేతృత్వంలో మేము పునాది వేసినాం, ఈరోజు రాహుల్ నేతృత్వంలో మేము భరోసా ఇస్తున్నాం. భవిష్యత్తుకు భరోసా అంటే గతానికి పునాది వేసిన మేమే భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాం. ఆ భరోసాలో భాగం మా మల్లన్న కూడా అవుతాడు. కాబట్టి మల్లన్నకు ఓట్లేసి, అంటే మామూలుగా గుర్తేముండదు కాబట్టి మల్లన్న పేరు తీన్మార్ మల్లన్న 2వ నెంబరు, ఆ 2 నెంబర్ పక్కన 1 నెంబర్ అయ్యేలా టిక్ పెట్టి వేస్ట్ చేసుకోవద్దు ఓట్లు. కాబట్టి 1వ నెంబరు
మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే వేసి ఈ ప్రాంత ప్రజలు మొదటి కౌంట్లోనే మల్లనను భారీ మెజార్టీతో గెలిపించాలని వరంగల్ ప్రాంతం సంబంధించినటువంటి ఈ ప్రజలందరికీ కూడా మీ ద్వారా చేతులెత్తి నమస్కారం చేస్తూ మన భవిష్యత్తు నిర్ణయించేటువంటి మనకు ఒక యువ నేతకు అవకాశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. జై కాంగ్రెస్, జై తెలంగాణ. ఈ సభ్యులైనటువంటి కత్తి వెంకటస్వామి గారు, అదేవిధంగా ఇతర కోఆర్డినేటర్స్ వేదిక మీద అందరికీ, మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మిత్రులారా, మీకు తెలుసు కాంటెస్ట్ ఏంటంటే ఈరోజు తీన్మార్ మల్లన్న ఎలక్షన్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ మన ఎదురుగా వచ్చింది. ఇది 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎలక్షన్. ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాలు. దీంట్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి, దాదాపుగా 6 పార్లమెంటరీ సెగ్మెంట్స్ ఉంటాయి. వ్యాస్ట్ అండ్ హ్యూజ్ ఏరియా. ఇందులో 4,65,000 మంది ఓటర్లుగా ఎన్రోల్ అయ్యారు. ఎవరికి వాళ్ళు యథాశక్తి వాళ్ళు ఓటర్లుగా ఎన్రోల్ చేసుకోవడం మనకు తెలుసు. ఎవరైతే కాంటెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చేసుకుంటారు. కానీ ఇది బై ఎలక్షన్ కింద వచ్చింది కాబట్టి హార్డ్లీ ఒక 3 years మాత్రమే ఈ టర్మ్ ఉంటుంది. ఇంతకుముందు కత్తి వెంకటస్వామి గారు చెప్పినట్టు నన్ను నల్గొండలో కూడా ఎవరు అడిగారు, తీన్మార్ మల్లన్న ఈ మధ్య బ్లాక్ మెయిలర్ కింద పాపులర్ అయ్యాడు సార్. ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిండు? అందుకే తీన్మార్ మల్లన్న ఏమన్నా అంటే, నేనే బ్లాక్ మెయిలర్ అయితే ఎవరిని బ్లాక్ మెయిల్ చేస్తున్నా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కనీసం ఇవన్నీ బ్లాక్ మెయిల్ చేసిండు పైసా తీసుకోండి అని చెప్తే 27 లోపలే నేను విత్డ్రా అయిపోతా, ఓపెన్ పబ్లిసిటీ స్టేట్మెంట్ ఇస్తా, పబ్లిక్ స్టేట్మెంట్, నేను కాంటెస్ట్లో ఉండను అని చెప్పాడు. ఇది ఊరికేనే కేటీఆర్ ఆ మధ్య అన్నాడు, ఓ 30 యూట్యూబ్ ఛానల్ మొత్తం ఉదరగొట్టి మమ్మల్ని ఒడగొట్టినాయి, మేము కూడా పెట్టుకుంటే బాగుండేదని. ఇప్పుడు ఆ కార్యక్రమం ఉన్నాడు ఆయన 30 యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆయన మీద విషం జిమ్మేటువంటి ప్రచారం చేసేటువంటి కార్యక్రమం తప్ప తీర్మానం వలన ఎవరిని బ్లాక్మెయిల్ చేసింది లేదు. ఆయన కేవలం ఒక జర్నలిస్ట్ స్పిరిట్తో, ఒక స్ఫూర్తితో ప్రజా సమస్యల మీద స్పందించాడు. ఆయన క్యూ న్యూస్ నేను కూడా చాలా సందర్భాల్లో చూసిన. ఆ క్యూ న్యూస్కి తన చేతిలో అధికారం లేకుండా, ఏ అధికారం లేనటువంటి ఆ క్యూ న్యూస్కి జర్నలిస్ట్గా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న ఆయన తమకు సహాయపడతాని 100 మంది 1000 మంది మనమే చూసినాం. రోజు ఆయన ఆఫీస్ నిండిపోయి ఉండేది. ఆయన అధికారులకు ఫోన్ చేస్తాడు, నువ్వు ఈ సమస్య వచ్చింది, నువ్వు చేస్తావా చేయవని, అధికారం లేకుండా. అట్లాంటి తీర్మానం వలన నిజంగానే శాసన మండలికి మనం పంపిస్తే ఆ ఉన్న అధికారంతో ఏం చేయగలుగుతుంది? ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ కూడా ఉంది, తనకేమో అఫీషియల్ అది వస్తుంది, పవర్ వస్తుంది. ఈ రెండు జత కుడితే ఏం చేయగలుగుతాడో అద్భుతాలు చేయగలుగుతాడని మనందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఎంతోమంది మనం చూసినాం ఎమ్మెల్సీలకు ఉండి, నేను నా కౌన్సిల్లో ఎమ్మెల్సీ ఉన్న సందర్భంలో ఒక 10 మంది ఎప్పుడు ఏ ప్రశ్న వేయలేదు, ఎమ్మెల్సీలు ఉన్నారు, టర్మ్ కూడా అయిపోయింది, అంటే అవకాశం రాలేదు, పాపం వాళ్ళు వాడుకోరు. అట్లాంటి ఎమ్మెల్సీలు కూడా ఉంటారు. ఈయన అట్లా కాదు, ఆయన తన వాయిస్ వినిపిస్తాడు, ప్రజల పక్షాన వాయిస్ వినిపిస్తాడు, మాతో కొట్లాడతాడు, అంటే పార్టీతో కొట్లాడతాడు, అధికారంతో కూడా కొట్లాడతాడు. అట్లాంటి వాడు గెలవాల్సిన అవసరం ఉంది. మీ మిత్రుడుగా, జర్నలిస్ట్ మిత్రుడికి కూడా అట్లాంటి వాడికి అధికారం అప్పచెప్తేనే నిజమైనటువంటి స్వామిక సాంప్రదాయాలు కొనసాగుతాయి. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి ఏమంటున్నా అంటే, కేటీఆర్ ఆయన మిత్రుడు చెప్పినట్టు, వెంకటస్వామి గారు చెప్పినట్టు, అసలు బీజేపీకి హక్కే లేదు ఓటాడడానికి. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే, ఇక్కడ గ్రాడ్యుయేట్స్ అంతా నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, టీచర్లు ఉంటారు, అదేవిధంగా మామూలు గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆశిస్తారు దానివల్ల మాకేమైనా లాభం జరగాలి, ఉద్యోగ ఏర్పాటు జరగాలి, ఉపాధి అనేది కావాలని. అట్లాంటిది బీజేపీ ఒక్కొక్క సంవత్సరం 2 కోట్ల ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. 2 కోట్లు, 10 ఏళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా. మరి ఆ 20,000 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చినాయా? ఉపాధి వచ్చిందా? ఉద్యోగం రాదు, ఉద్యోగం ఇంపాసిబుల్. అది స్టేట్లో ఉండదు, సెంటర్లో ఉండదు. ఉపాధి అవకాశాలంటే స్కిల్ ఇప్పించాలి, ఓ కంపెనీ పెట్టుకోవడానికి లోన్ ఇవ్వాలి, ఆయన స్వయం కాళ్ళ మీద నిలబడే పరిస్థితి. అది ఇక్కడ చేసిన దాఖలాలు దేశవ్యాప్తంగానే లేవు అసలు. పోనీ రాష్ట్రాల్లో కేటీఆర్ చెప్తున్నాడు మేము 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి పేపర్ లీకేజ్ ఒకళ్ళిద్దరితో సంబంధం, దానికి ఏం పెద్ద ఇంపార్టెన్స్ లేదని వాళ్లే కన్స్టిట్యూట్ చేసుకున్న సిట్ ద్వారా దాదాపు 101 మంది అరెస్ట్ అయ్యారు. అంటే ఆ సిట్ ద్వారా, అంటే దాని అర్థం ఏంటంటే 2016 నుంచి ఈయన ఏ నోటిఫికేషన్ ఇచ్చినా పేపర్ లీక్ అట, లేదా పిఏ బంధువు, లేదా ఆయన బంధువు, టీఆర్ఎస్ కార్యకర్తల ఉద్యోగాలు తప్ప మామూలు ఉద్యోగాలు రాలేదని అర్థం అయిపోతుంది. 2 లక్షలు ఇచ్చినా కూడా ఆ పరిస్థితి, అంటే మెరిట్ ఉన్నవాడికి రాలేదు ఆ 2 లక్షల ఉద్యోగాలు కూడా. ఆ విధమైనటువంటి మిస్ మేనేజ్మెంట్కి కారణమైనటువంటి కేటీఆర్ ఈరోజు వచ్చి మనకు నీతులు చెప్పి ఓటాడడం అంటే అంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదు. అంటే కేటీఆర్కు హక్కు లేదు, టీఆర్ఎస్ అభ్యర్థికి హక్కు లేదు, బీజేపీ కూడా హక్కు లేదు క్వశ్చన్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు తమకున్న ఇక్కడ 10 years వీళ్ళు, అక్కడ 10 years వాళ్ళు సంపూర్ణంగా వేస్ట్ చేసి ఉంటారు. తెలంగాణకు ద్రోహం చేసింది. దాని గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మేమంతా ఉద్యమకారులం, మీరంతా ఉద్యమకారులు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో మనందరం ఉద్యోగాలకు కూడా వదులుకొని రాజీనామా చేసి ఉద్యమంలో దూకిన వాళ్ళం. అధికారం వచ్చిందంటే బంగారు పడల్లో తీసుకెళ్ళి ఆయనకు ప్రజలు మనందరం కలిసి తెలంగాణ అప్పచెప్తే వాళ్ళు తెలంగాణను సంపూర్ణంగా విధ్వంసం చేసింది.
వైద్య రంగం కానీ విద్యారంగం కానీ ఏదైనా సరే ఏ రంగమైనా తీసుకోండి, అసలు వాళ్ళు టచ్ చేయని రంగమే లేదు. ప్రతి రంగంలో అవినీతి అవినీతి అవినీతి. 100 రూపాయలు డెవలప్మెంట్ ఖర్చు పెడితే 60 రూపాయలు ఇంటికి పోయి 40 రూపాయలు ప్రజలకు పోయి. అంత అవినీతి మనం ఎక్కడ చూడలేదు. ఇంత ఎవరు జాగీర్దారు సామంతరాజులు లెక్క ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళకి సంబంధించిన ఎంపీలు లూటీ చేసిన తెలంగాణ యథేచ్ఛగా. ఆ కారణం చేతనే కదా ప్రజలు విసిగి వేసారి కాంగ్రెస్ని అధికారంలో తీసుకొచ్చింది. సో ఈ రోజున పరిస్థితిలో ఒక డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వచ్చింది, ప్రజలకు అందుబాటులో ఉంది, మంత్రులు అందుబాటులో ఉన్నారు, ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్నారు. ఇంతకుముందు ఆయన చెప్పినట్టు మొదటి సంతకమే ఒక వికలాంగులకు సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చిండు ఆయన. సో నినాక మొన్న అధికారంలోకి వచ్చిన 30,000 ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. కొన్ని వాళ్ళ టైంలో స్టార్ట్ అయినవి అయితే అయి ఉండొచ్చు, బట్ ఆ స్ఫూర్తితో అయితే పేపర్ లీకేజ్ లేకుండా ఎవరికి మెరిట్ ఉందో వాళ్ళకైతే 30,000 ఉద్యోగాలు అయితే ఇచ్చినాం కదా. సో జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చినాం. విదిన్ 1 ఇయర్లో 2 lakhs జాబ్స్ కూడా ఇచ్చేటువంటి సంకల్పం ఉంది. కాబట్టి మిగిలిన నిరుద్యోగులు ఏవైతే ఉన్నారో వాళ్ళు కూడా స్కిల్ సెంటర్స్ పెట్టి, ఎందుకంటే మనం అంతా 10 ఏళ్ల నుంచి ఆ పిల్లల్ని వాడుకున్నాం. వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో బ్రహ్మాండంగా పనిచేశారు. చేయడం వల్ల ఇతర రాష్ట్రాలతో పోటీ పడేటువంటి శక్తి లేకుండా అయిపోయింది. ఓ మద్రాసు వంతోనో ఓ ఢిల్లీ వంతోనో బెంగళూరు వంతో మన పిల్లాడు పోటీ పడలేడు, ఎందుకంటే వాడు పొద్దాక మన వెనక జై తెలంగాణ కూడా తిరిగాడు. సో అట్లాంటి వాడికి ఏ రంగాల లోపల వాళ్ళకు శిక్షణ ఇస్తే ఉపాధి వస్తుందో గమనించాలి ప్రభుత్వం. దాన్ని గ్రహించి దానికి అవసరమైనటువంటి శిక్షణా కేంద్రాలు స్కిల్ సెంటర్స్ని పెట్టాలి. ఆ స్కిల్స్ సెంటర్ ద్వారా వీళ్ళకి కనుక శిక్షణ ఇప్పిస్తే వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కూడా పోటీపడి ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి ఒక శక్తి వస్తుంది. దాన్ని వీళ్ళు 10 ఏళ్ళు నెగ్లెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతోధికంగా డబ్బులు ఇచ్చినా కూడా స్కిల్కి అసలు ఖర్చే పెట్టలేదు. ఆ విధంగా వేస్ట్ చేసిన టైంని. సో ఉద్యోగులను వాళ్ళ వయసు దాటిపోయి వాళ్ళకు ఉద్యోగం రాదా, ఉపాధి రాదా, ఇట్లాంటి నిరుద్యోగులంతా ఈరోజు రిజిస్టర్ చేసుకొని ఓటర్లకు ఉన్నటువంటి సందర్భం. వాళ్ళందరికీ మీ ద్వారా నేను అప్పీల్ చేస్తున్నా, తీర్మానం మనం గెలిపియండి. ఆయన గెలిపేయడం అంటే కాంగ్రెస్ని గెలిపేయడమే, కాంగ్రెస్ గెలిపేయడం అంటే రేవంత్ని గెలిపేయడమే, రేవంత్ని గెలిపేయడం అంటే మీ భవిష్యత్తుకు మీరు బాటలు వేసుకున్నట్టే. అది ఉద్యోగ భవిష్యత్తు కావచ్చు, లేదా ఉపాధి భవిష్యత్తు కావచ్చు, లేదా సొంతంగా మీరు కంపెనీలు పెట్టుకునే విషయం కావచ్చు. ఇవన్నీ కూడా సంపూర్ణంగా మేము హామీ ఇస్తున్నాం. మీ ద్వారా వరంగల్ ప్రజలకు, నల్గొండ, ఖమ్మం పట్టభద్రులందరికీ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఉన్నారో అందరికీ కూడా మేము భరోసా ఇస్తున్నాం. మాది బాధ్యతగా మీ సమస్యలు మా సమస్యలుగా, మీ ఉద్యోగ అవకాశాలు, మీ ఉపాధి అవకాశాలు మావిగా భావించి మేమందరం కూడా చేస్తాం. ఇంతమంది మిత్రుడు అన్నాడు, ఆ టైంలో మేము అధికారంలో లేము, పోరాటం తెలంగాణ తప్ప అధికారం వచ్చే టైం కల్లా మేము అధికారానికి దూరంగా ఉన్నాం. కాబట్టి వీళ్ళు నిజానికి నేను అధికారం లేకుండా కూడా జాబ్ మేళాస్ పెట్టి ట్విన్ సిటీస్లో ఇవన్నిట్లో జాబ్ మేళాస్ పెట్టి 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాడు. 10,000 మందికి, మీరు ఆశ్చర్యపోతున్నారు, 10,000 మందికి ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇప్పించాను నేను. ఒక్కొక్క జాబ్ మేళాలో 10 మేళాలు పెడితే 100 కంపెనీలు తీసుకొని జాబ్ మేళాలు పెట్టాము. అది కూడా చేస్తాం మేము. ప్రభుత్వ రంగంలో కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా మన పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఆ సంకల్పం కూడా మాకుంది. తీర్మానం వలన కనుక మీరు గెలిపించండి. ఆయన ద్వారా కూడా మేము వరంగల్లో కూడా జాబ్ మేళాలు పెట్టిస్తాం. అట్లా ప్రైవేట్ కంపెనీస్ ఏముంది, వాడికి ఎట్లా ఉద్యోగం చేసేటోడు కావాలి. బాంబే వాడు కావచ్చు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు. కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ క్యాంపు పెడితే వాకిన్ ఇంటర్వ్యూ సాయంత్రం కల్లా జాబ్ మేళా కంప్లీట్ అవుతుంది. అవసరం ఉన్న వాళ్ళను శిక్షణ తీసుకొని పోతాడు. అక్కడ ఇనిషియల్ జాబ్ అయితే దొరుకుతుంది. అట్లా ఒక 10,000 జాబ్స్ బిలీవ్ మీ. మేము గత ఎమ్మెల్సీ టర్మ్లో నేను అధికారం లేకుండా కూడా 10 జాబ్ మేళాలో 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించాను. హైదరాబాద్ జంట నగరాల లోపల, అదేవిధంగా ఖమ్మం లోపల, ఇక్కడ వరంగల్లో జాబ్ మేళా కండక్ట్ చేయలే కానీ భువనగిరిలో కూడా కండక్ట్ చేసింది. సో అవి కూడా మేము ఫ్యూచర్లో ప్లాన్ చేసి ప్రైవేట్ రంగ సంస్థలను కూడా తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పించే ప్రయత్నం కూడా ఖచ్చితంగా మన గ్రాడ్యుయేట్స్ చేస్తామనేటువంటి వాగ్దానం మీ ద్వారా ఇస్తూ మరొకసారి అప్పీల్ చేస్తున్నా. తీర్మార్ మల్లన్న, ఆ పేరు కూడా తీర్మార్ మల్లనే ఉంటుంది. నెంబర్ 2 ఉంటుంది బ్యాలెట్లో. ఆయన ఎదురుగా నెంబర్ 1 అని రాయాలి. దీంట్లో సింబల్స్ ఉండవు, ఓన్లీ పార్టీ సపోర్ట్ చేస్తుంది తప్ప సింబల్స్ ఉండవు. 1 అని రాయాలి. 2, 3 జోలికి పోవద్దు. ప్రిఫరెన్షియల్ ఓటింగ్ అని ఇష్టం 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు, 4 వేసుకోవచ్చు. కానీ మొదట ఉన్న ముగ్గురికి కౌంటింగ్ అక్కడ దాకా రాకుండానే ఎలక్షన్ అయిపోతుంది. కాబట్టి ఆ మొదటి ముగ్గురికి వేసేటోడు నెంబర్ 2, నెంబర్ 3 వేసేటువంటి వేసినా కూడా అది వేస్ట్ అయిపోతుంది. కింద ఉన్న వాళ్ళదే మనకు వస్తాయి. వాళ్ళది నెంబర్ 1 వేసి ఇంకోటి 2 వేసింది అనుకో, అదే కౌంట్కి వస్తుంది తప్ప ఈ 1, 2, 3 ఉన్నది కౌంటింగ్ రాకుండానే ఎలక్షన్ తేలిపోతుంది. ఇంతకుముందు వెంకటస్వామి గారు అన్నట్టు ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే క్లియర్ అయిపోవాలి. అంటే 100 ఓట్లు అనుకోండి, 51 దాటితే ఆ అభ్యర్థి గెలిచినట్టే. మళ్ళీ ఆ విధంగా 51తో గెలిచిపోయింది అనుకోండి, ఇక చివరి ఓట్లు మళ్ళీ ఓటు లెక్కబెట్టే అవసరం రాకుండా, టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. అది ఆ విధంగా మళ్ళీ అప్పీల్ చేస్తున్నా. మల్లన్న పేరు ఎదురుగా నెంబర్ 2 బ్యాలెట్ పేపర్లో ఉంటుంది. తీర్మార్ మల్లన్ననే రాసి ఉంటుంది. నెంబర్ 1 అనేది మీరు మార్కింగ్ ఇవ్వాలి. చాలామంది మన వాళ్ళు తెలిసినా కూడా ఎందుకో కావాలని టిక్ పెడతారు, లేకపోతే ఇంకేదో రాసే ప్రయత్నం చేస్తారు ONE1 అని. అది కరెక్ట్ కాదు. మనం ఓన్లీ 1 అనే మార్కింగ్ ఇవ్వాలని మీ ద్వారా గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరికీ అప్పీల్ చేస్తూ మాకు మీరు ఇచ్చిన అవకాశానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ.
ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.